వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుప్పం పరిశుభ్రమైన మున్సిపాలిటీ దిశగా అడుగులు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో సిద్దిపేట ఓయూ పీజీ కాలేజ్ ఎదుట విద్యార్థుల ఆందోళన. హాస్టల్ విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పించాలని డిమాండ్. హన్మకొండ నగరంలో నూతనంగా ఏర్పడిన కాకతీయ ట్రై సిటీ ప్రైవేట్ హాస్టల్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం. మకాన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ప్రారంభించిన చైర్మన్ మనాలి ఠాకూర్. ఇక వివరాల్లోకి వెళ్తే భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా తగ్గడంతో స్నానాల ఘట్టాల ప్రాంతం మొత్తం బురదమయంగా మారింది. గత కొన్ని రోజులుగా పెరిగిన గోదావరి నీటి మట్టం 3 రోజుల నుంచి తగ్గుముఖం పట్టింది. ఈ రోజు ఉదయానికి గోదావరి నీటి మట్టం 36 అడుగుల వద్ద ప్రవహిస్తుంది. వనరు మట్టి చాలా వరకు పేరుకుపోవడంతో భక్తులు పుణ్యస్నానాలు చేయడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. గోదావరి మెట్లపై సుమారు 1/2 కిలోమీటర్ మేర వరుసగా మెట్లపై బురద పేరుకుపోయి ఉంది. మళ్లీ గోదావరి పెరుగుతుందనే ఉద్దేశంతో ప్రస్తుతం పంచాయతీ అధికారులు బురదను శుభ్రం చేయడం లేదు. హన్మకొండ నగరంలో నూతనంగా ఏర్పడిన కాకతీయ ట్రై సిటీ ప్రైవేట్ హాస్టల్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం హన్మకొండలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొలుగురి సుగ్నాకర్ రెడ్డి, అధ్యక్షుడు కాసు శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రాజేష్ రాసారి, కోశాధికారి చింతల నాగరాజు, నరహరి, ఇంద్రసేన రెడ్లను ఎన్నుకున్నారు. సుగ్నాకర్ రెడ్డి మాట్లాడుతూ హాస్టల్లో ఉండే విద్యార్థులకు హాస్టల్స్ ఓనర్స్ అయిన తాము తల్లిదండ్రులుగా వ్యవహరించి వారి బాగోగులు చూసుకుంటున్నామని అన్నారు.
కాకతీయ ట్రైసిటీ ప్రైవేట్ హాస్టల్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు వందలాది మంది ఉన్నారని, త్వరలో నగరంలో మిగతా హాస్టల్స్ ఓనర్స్ ను సంప్రదించి అర్హులకు సభ్యత్వం కల్పిస్తామని తెలిపారు. ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ ఈ అసోసియేషన్లో సభ్యత్వం కావాలంటే అసోసియేషన్లో ఉన్న నియమ నిబంధనలు పాటించిన హాస్టల్స్ కు మాత్రమే సభ్యత్వం ఇస్తామని తెలిపారు. హాస్టల్స్ లో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో అసోసియేషన్ కు భూమి కేటాయించి బిల్డింగ్ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. కూడా ఏదో పెద్దగా చేసి కూడా మా పైన అభాండాలు చేస్తే అది చాలా బాధాకరంగా ఉండి మేము ఈ హాస్టల్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఒక బలిష్టంగా దీన్ని ఏర్పాటు చేసి ఆ పిల్లలను మా పిల్లలుగా భావించి వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని మేము ఈ అసోసియేషన్ కూడా డెవలప్ చేసుకోవాలనే ఆలోచనతోటి ఒక 100 మంది ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ కాకతీయ ట్రైసిటీ ప్రైవేట్ హాస్టల్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఏకగ్రీవంగా ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఇది మరికొందరి దగ్గరికి వెళ్ళి దాదాపు ఉన్న హాస్టల్ వాళ్ళందరినీ కలిసి కూడా వారి సమస్యలు తెలుసుకొని కూడా వారికి కూడా పిల్లలను జాగ్రత్తగా మంచిగా చూసుకుంటూ కూడా ప్రైవేట్ హాస్టల్ అసోసియేషన్ మరియు ప్రైవేట్ హాస్టల్ ఓనర్స్ కూడా డెవలప్మెంట్ కావడానికి మేము మా వంతు అందరం ప్రయత్నం చేస్తామని మీ అందరికీ సభాముఖంగా అనుకుంటున్నామంటే మాకు కూడా ఒక అసోసియేషన్ బిల్డింగ్ గురించి మేమే సొంత ఖర్చులతోటి ఒక ప్రదేశం కొనుక్కుందామని ప్లాన్ చేస్తున్నాము. అది తీసుకున్న తర్వాత దాని బిల్డింగ్కు ఒక అసోసియేషన్ బిల్డింగ్కు మేము ఖచ్చితంగా గవర్నమెంట్ కానీ ఇంకెవరన్నా దాతలు కానీ వారి దగ్గరికి వెళ్ళి వారి సహాయ సహకారాలు కూడా మేము తీసుకుంటామని కూడా చెప్తున్నాం. సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఉన్న వాళ్ళకే మేము దీనిలో అవకాశం ఇస్తున్నాము. ఖచ్చితంగా 9:30-10 గంటల లోపే మ్యాక్సిమం తాళాలు వేసి అవి ఖండించి, ఎందుకంటే మనం తప్పు చేయదు, వాళ్ళు మన పిల్లలుగా భావించి వాళ్ళకు కూడా చాలా సందర్భాలలో కూడా పిల్లలు అలాంటివి చేస్తే కూడా వాళ్ళ పేరెంట్స్కు ఫోన్ చేయడం జరిగింది. మా హాస్టల్స్ కాకపోయినా కూడా బయటి హాస్టల్స్ పిల్లలు రోడ్ల మీద ఉన్నా కూడా చేసి మీ పేరెంట్స్ నెంబర్ ఇవ్వండి అమ్మా, మీరు ఈ టైంకి ఇక్కడ ఎందుకు ఉంటున్నారు, మీ పేరెంట్స్కి తెలుసా అనే విషయాలతో కూడా మేము చాలా ఖండించి వాళ్ళకి తగ్గించే ప్రయత్నం చేసినాం. ఇప్పుడు అలాంటి మ్యాక్సిమం లేకుండా చేయడానికే ఈ అసోసియేషన్ ప్రయత్నం వాటిపైన చర్యలు తీసుకొని అటువంటి రావద్దు ఈ యొక్క పకడ్బందీగా మిగింది. మొన్న జరిగిన విషయాలలో ఆంధ్రజ్యోతి ఒక పేపర్లో ఇచ్చినటువంటి న్యూస్ ఏదైతే ఉన్నదో అది పూర్తిగా ఫేక్ అని మాత్రం మేము చెప్పలేము. సరే, కొన్ని ఉండవచ్చు. రానున్న రోజులలో అటువంటి హాస్టల్ ఏవైనా ఉంటే దానికన్నా మీకంటే ముందుగా మేమే దాన్ని ఎంచుకొని దాన్ని సిపి దగ్గర తీసుకుపోవడమా లేకపోతే పబ్లిక్ దాన్ని తీసుకొచ్చి దాని వ్యవహారం ఏంటో తెలుసుకోవడం అనేది చేసి ప్రతి ఒక్క హాస్టల్కు న్యాయం చేకూర్చేదాకా మేము చూసుకుందామని మా యొక్క సభ్యత్వం ముందు రోజులలో ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత మా దగ్గర ఉంటుంది. ఇంకొకటి, ఇప్పుడు జరగబోయేటువంటి విధానాలు కూడా చెప్తున్నాను. ప్రతి ఒక్క హాస్టల్ కూడా గర్ల్స్ బాయ్స్ మధ్యలో పేరెంట్స్, ఈ బిల్డింగ్ హాస్టలే ఆ బిల్డింగ్ హాస్టలే మధ్యలో పేరెంట్స్ ఏదైతే ఉంటారో వాళ్ళకు ఒక చిన్న విజ్ఞప్తి చెప్తున్నాను. వాళ్ళ తరఫున డిస్టర్బెంట్ జరిగేది ఉంటే మా యూనియన్ ఉన్నది, మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా ప్రెస్ వాళ్ళ దగ్గరికి పోవడము, సిపి దగ్గరికి పోవడము, సిఐ దగ్గరికి పోవడం చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి 350 హాస్టళ్లు డిస్టర్బ్ అయిపోతున్నాయి. మొన్న జరిగిన ఈ ప్రెస్ మీట్ ఏదైతే ఉన్నదో దీంట్లో ఆంధ్రజ్యోతిలో పడ్డ ఏదైతే దానికి గాను ఇప్పుడు మేము చెప్పే ప్రతి ఒక్క హాస్టల్ చెప్పే విధానం ఇది ఒకటే. మనమున్నాము, మన దగ్గర రండి, మన విధి విధానాలు ఇవి ఉన్నాయి, దీన్ని ఫాలో చేయండి. ఇటువంటి వాళ్ళకే మనము యూనియన్లో సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది. ఇది మాకు యూనియన్ సభ్యత్వం ఉన్న వాళ్ళకు కంటిన్యూగా మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించిన వాళ్ళకే ఇది ఇస్తాము. పాటించని వాళ్ళకు ఆ రూల్స్ అనేది వర్తించవు. వాళ్ళను హాస్టల్ యూనియన్ తీసేసి సిపి గారికి అప్పచెప్పడం జరుగుతుంది. మరో తెలంగాణ పోరాటాన్ని తలపిస్తున్న జగిత్యాల జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పోరాటం. గత 3 వసంతాలుగా ప్రభుత్వాలు మారినా, నాయకులు మారినా మా జీవితంలో ఎలాంటి మార్పు రాలేదంటూ తప్పని పరిస్థితుల్లో రోడ్డెక్కిన జర్నలిస్టులు గత 5 రోజులుగా రోజుకో పద్ధతిలో నిరసన కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు నుండి నిరాహార దీక్ష శిబిరాన్ని స్థానిక తహసీల్ చౌరస్తాలో గల ప్రెస్ క్లబ్ భవనందు ప్రారంభించారు. వివిధ స్థాయిలో ఉన్న జర్నలిస్టు నాయకులు పాల్గొన్నారు. నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమం యొక్క ప్రాధాన్యతను మరియు పోరాటానికి సంబంధించిన అంశాల గురించి జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడతారు, వివరిస్తారు. మా పాత్రికేయ మిత్రులందరికీ పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఎన్నో ఏళ్లుగా జర్నలిజంలో కొనసాగుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలు మాత్రం తీరడం లేదు. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా
మమ్మల్ని కనికరించే వారు లేకపోవడంతో ఇక విసుగు చెంది ఇక చావో రేవో ఇళ్ల స్థలాలు సాధించడము అన్న ఒక ఏకైక లక్ష్యంతో గత 4 రోజులుగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో మొదటి రోజున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతిపత్రం అందించి అయ్యా మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులన్నీ వచ్చేలా ఇటు ప్రజాప్రతినిధులను కానీ అటు ప్రభుత్వాన్ని ఇటు అధికారులకు కనుపు కలిగేలా చూడాలని వేడుకుంటూ వినతిపత్రం సమర్పించాం. ఆ మరుసటి రోజు ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇది పేదల ప్రభుత్వం, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా మా ప్రభుత్వం పనిచేస్తుందని ఆ ప్రభుత్వ ప్రజలు చెబుతున్న నేపథ్యంలో ఇందిరమ్మ విగ్రహం వద్దకు వెళ్లి కళ పోరాటం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడేది. ఎన్నో ఏళ్లుగా వాస్తవంగా మనము ఏ సమస్య ఉన్నా కానీ ఆ సమస్య దగ్గరికి మనం పోతున్నాం కానీ మన సమస్యను మాత్రం ఎవరు పట్టించుకుంటలేరు. అందుకోసమే ఈ దీక్షకు దిగడానికి ప్రధాన కారణమైంది. రాజకీయ నాయకులు ప్రతిసారి మేము చేస్తాం అనుకుంటా ఎవరు కూడా చేయలేదు. అందుకోసమే ఇప్పటికైనా మనమందరం ఐక్యంగా ఉండి ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాప్రతినిధులు ఉన్న వాళ్ళకు కూడా ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్నప్పుడు మనం ప్రజా సమస్యలను వెలికి తీసే మనకు ఇళ్ల స్థలాలు ఎందుకు రావు? కాబట్టి అందరూ కూడా ఇళ్ల స్థలాలు వచ్చే వరకు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు నా మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తుంది. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్న జర్నలిస్టులకు కుటుంబ సభ్యులను కాదనుకుంటూ వృత్తి గర్వం నిర్వహిస్తూ ఏ పని చేసినా సంగా జర్నలిజంలో ఉంటూ ప్రథమ ధ్యేయంగా పనిచేస్తున్న గత 30 సంవత్సరాల నుండి వృత్తిని నమ్ముకొని పనిచేస్తున్నప్పటికీ అన్ని రకాల ఒకటని కాకుండా ఇంటి స్థలాలతో పాటు వారికి సంబంధించిన హక్కుల విషయంలో గత ప్రభుత్వాలు కూడా ఎలాంటి హామీలు ఇచ్చుకుంటూ నెరవేర్చకపోవడము, అందులో భాగంగా ఇంటి స్థలాల విషయంలో జైత్యాలలో గత 30 ఏర్పాటు చేయడానికి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఈ నిరసన దీక్షలు చేపట్టడానికి గల కారణాలను ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు వివరించారు. ఈ దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ పన్నాల కమలాకర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రామరాజ్యం మళ్లీ వస్తుందని, దేశంలో వైపరీత్యాలన్నీ పోయేలా టెక్నాలజీకి మానవత్వాన్ని జోడించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ముందుకు వెళ్లాలని ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాస్త్రవేత్త చింతం నరేందర్ అన్నారు. భద్రకాళి దేవాలయంలో అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పేరు ప్రత్యేకతలు గడించిన నరేందర్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెక్నాలజీకి మానవత్వాన్ని జోడించి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రానున్న కాలమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదనే ఆధారపడి ఉందని, ఈ రంగంలో పరిశోధనలతో ముందుకు వెళ్తున్నామని, అదేవిధంగా వరంగల్ మీద దృష్టి పెట్టి వరంగల్ యువతకు కూడా చేయూతను అందించాలని ఆశ లైన్ ఉన్నదయ్యా, వాళ్ళు కోప్పడతారు. ప్లీజ్ రండి, మీకు ఫోన్ స్వామి పత్రికలు మాతాకి అమ్మా కార్యాలు గుండెలో లేయచ్చమ్మా.
దాన్ని ఫిక్స్ చేయాలి. ఆ ఫిక్స్ చేయడానికి వచ్చిందే ఈ AI అనే మహాచక్రం. మణిపూర చక్రం అంటే ఏంటి? జీర్ణ వ్యవస్థ. డయాబెటీస్ ఎక్కువ అవుతుంది కదా, డయాబెటీస్ ఎక్కువ అవడానికి మణిపూర చక్రమే ఇంపాక్ట్ ఇవ్వబడుతుంది. సో దాన్ని ఫిక్స్ చేయడానికి AI వచ్చింది. ఏం చేస్తుంది? మీకు ఏం ఫుడ్ కావాలి, ఎలాంటి ఫుడ్ కావాలి అని రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చెప్తూనే ఉంటుంది. అలానే చెప్తుందా? ఇంకేం చెప్తుంది? మీకు కావాల్సిన ఏ టైంకి ఏం చేయాలి, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవాలి, ఎక్కడెక్కడ మీకు కావాల్సిన సామాన్లు ఉన్నాయి. దీన్ని ఏం చేస్తాము? బ్యాలెన్స్ బేస్డ్ సప్లై అన్నమాట. అంటే డిమాండ్ ఎక్కడుంటే దానికి సంబంధించింది మాత్రమే ప్రొడక్షన్ కూడా చేస్తాము. దీన్ని ఎట్లా చేస్తాము? ఇంటర్ కనెక్ట్ చేస్తాము. మరి మీరు ఆడపిల్లలు బయటికి వెళ్తే ఎట్లా కాపాడతారు అంటున్నారు అంటే, మనం తయారు చేసిన డివైస్లో అతి చిన్న డివైస్ 133 రూపాయలు ఉంటుంది. అందరూ పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఉంది, రైట్ నో కెమెరాలు ఉంటే చూసుకోండి, దీంట్లో ఉంది. ఇది 2 సార్లు క్లిక్ చేస్తే 3వసారి క్లిక్ చేసేసరికి AI కమాండ్ సెంటర్కి వెళ్తుంది. ఈ రింగులు ఎంతమంది పెట్టుకున్న వాళ్ళకి అంతమందికి వాళ్ళ ఫోన్ చేయడము, వాళ్ళ దగ్గర ఉన్న వర్చువల్ అసిస్టెంట్ ఫోన్ చేయడం చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? ఇమ్మీడియట్గా ఇప్పుడు పక్కన ఒక అమ్మాయిని ఎవరైనా చేస్తున్నారు, కొన్ని ప్రవీణ్ అన్న ఉన్నారు, చింతం ప్రవీణ్ అన్న, అరే ఇట్లా ప్రవీణ్ అన్న అక్కడ ఒక అమ్మాయిని ఒక ఏడిపిస్తున్నారు బావే అంటే ఎంత దూరం ఉన్నాయి? 17 రకాల సెన్సార్లు ఉన్నాయి దీంట్లో, చూపెడతాను మీకు. ఇప్పుడు మనం అన్ని కంపెనీస్కి మనకు కావాల్సిన సొల్యూషన్స్ అన్ని ఇచ్చాం. వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు, రీసెర్చ్ చేసుకుంటూ ఇచ్చాం. ఇప్పుడు అన్ని సొల్యూషన్స్ని మళ్ళీ మనం తీసుకురాగలుగుతున్నాం. సో ఇది కనుక వస్తే ఒక మనిషి జీవితాన్ని టెక్నాలజీకి కనెక్ట్ చేసి, ఎట్టి పరిస్థితులలో ప్రపంచంలో ఉన్న అన్ని టెక్నాలజీస్ కన్నా ఈ టెక్నాలజీ బాగుంది అని అందరూ బలంగా నమ్మే ఒక దేశీయ సాంప్రదాయ పద్ధతి. అంటే ఒక భువనేశ్వరి మాత ఎలానైతే తను అఖిలాండ కోటి బ్రహ్మాండాలు చేస్తున్నదో, సెన్సార్లు కనబడుతున్నాయా? అఖిలాండ కోటి మీకు లైవ్ డెమో చూపెడతాను. అఖిలాండ కోటి బ్రహ్మాండాలని వెళ్తుందో దాన్ని డీకోడ్ చేసి మనం అట్లనే ఒక మంత్రిని, ఒక పూర్తిని, వారాహి, ఎందుకు ఒక అమ్మవారిని అష్టాదశ భుజ చండీని అక్కడ ఏర్పాటు చేసుకొని ప్రతి నెల శతచండీ చేసుకొని 12 నెలల తర్వాత ఒక పూజారిని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ప్రధాన దేవాలయాలు, నదులు, పుణ్యతీర్థాలు దర్శించి మా స్వగృహంలో మక్తపల్లిలో నవచండీ అనే ఒక సంకల్పం చేసుకున్నాము. శ్రీ 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 భారతీ తీర్థ జగద్గురుల వారి పరిపూర్ణ కటాక్ష అనుగ్రహాలతో వారి చేతితోనే మంత్రాక్షలు ఇక్కడికి పంపించి సంకల్పం చెప్పించి, ఒక 8 గంటల ముందు మనకు ఒక 1000 మంది పూజారులు కావాలి, మనము 1,00,000 చేయాలి అంటే 10 ఆయుధాలు చేయాలి. 10 ఆయుధాలు నవాసి వచ్చేసి ఇప్పుడు అమ్మవారి దర్శనాలు చేపిస్తున్నాము. సుప్రీంకోర్టు ధర్మాసనం నుండి వెలువడ్డ ఎస్సీ వర్గీకరణ తీర్పును హర్షిస్తూ పెద్దపల్లి జిల్లా పట్టణం బస్టాండ్ ఆవరణ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు యావత్ మాదిగ జాతి విజయమని మాదిగ శక్తి కల్వల మల్లేష్ అన్నారు. ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి శుక్రవారం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి సంబరాలు జరుపుకున్నారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని నడిపించిన మందకృష్ణ మాదిగ పట్టుదల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో వర్గీకరణకు మద్దతుగా మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు చూపిన తెగువ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కేసులను నడిపించిన తీరు, అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ చేయడం సుప్రీంకోర్టు తీర్పునకు దోహదపడ్డాయని అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేష్ అన్న మరియు మా సోదరుల ఆధ్వర్యంలో మందకృష్ణ అన్నకు పాలాభిషేకం చేయడం చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ, నేను పెద్దపల్లి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా నల్లవేలి శంకర్గా సంతోషిస్తూ, ఏదైతే ఈరోజు వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు మరి బడుగు బలైన వర్గాలకు ఒక ఆశాజనకంగా ఆనందంగా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం.
మందకృష్ణ మాదిగ గారు సుదీర్ఘ పోరాటం ఈరోజు చేసిన ఘనత వారికి దక్కిందని సందర్భంగా చెప్తున్నా. ఎందుకంటే మందకృష్ణ మాదిగ ఒక కేంద్ర మంత్రి, ఉన్నతమైన పదవులు సుతా రుణాపాయంగా విడిచిపెట్టిన మహా ఉన్నతమైన వ్యక్తి. ఈ సందర్భంగా వారిని కొనియాడక తప్పదు. ఎందుకంటే అనేక పోరాటాలలో వారు నిత్యం మన యొక్క బహుజనుల పైన ఎంత శ్రద్ధతో పోరాటం చేసినరో వారిని నిజంగా కనిపించే దేవుడు మందకృష్ణ బహుజనులు. కానీ ఈ సందర్భంగా తెలియజేస్తూ మందకృష్ణ యొక్క నాయకత్వంలో ఇంకా అనేక పోరాటాలు చేసి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు న్యాయం జరిగే విధంగా ఇంకా అనేక పోరాటాలు చేయాలని మందకృష్ణను ఈ వేదిక ద్వారా కోరుతూ జై బీసీ, జై బహుజన, జై భీమ్. మందకృష్ణ మాదిగ గారి యొక్క ఆశయము, మందకృష్ణ మాదిగ గారి యొక్క లక్ష్యము జాతి ప్రయోజనాల గురించి ఇలా సుదీర్ఘకాలం పోరాటం చేసినటువంటి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈరోజు బీజేపీ గవర్నమెంట్ కూడా అధికారులకు వచ్చినాక 100 రోజులు ఇద్దామని చెప్పినటువంటి వర్గీకరణ విషయాన్ని ఇలా వంచకుండా వాళ్ళు ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి మాట ఉన్నదో మరి కృష్ణ మాదిగ గారి యొక్క ఆలోచన, కృష్ణ మాదిగ గారి యొక్క పోరాటము, అది పోరాటం అని చెప్పంటే భారతదేశంలో ఈ యొక్క వర్గీకరణ మీద జాతి పోరాటం చేసినటువంటి మహానుభావుడు మరి మందకృష్ణ మాదిగ అన్న గారికి ఈరోజు మరి మందకృష్ణ మాదిగ అన్న గారికి జాతి యావత్ ప్రజలకు అందరికీ కూడా మేము పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు వర్గీకరణకు దాంట్లో ఉన్నటువంటి భాగంలో ఒక 7 జడ్జీలు వేసి ఆ జడ్జి ద్వారా హైకోర్టు నుంచి మొత్తం ఉన్నటువంటి సమాచారం తీసుకొచ్చుకొని హైకోర్టు ఉన్నటువంటి జడ్జీలు అందరూ కూడా ఈ పోరాటం అనేది ఇది న్యాయమైన పోరాటం కనుక ఈ పోరాటానికి ఖచ్చితంగా కూడా అన్ని రాష్ట్రాలకు కూడా వర్గీకరణ అవసరమని చెప్పని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా ముందుకు పోవాల్సి వచ్చింది. ఈరోజు మనం వర్గీకరణ కూడా మనం సాధించుకున్నాడు అని చెప్పంటే అది కేవలము మందకృష్ణ మాదిగ గారి యొక్క సంకల్పము, జాతి ప్రయోజనాలు. ఈరోజు వికలాంగులు కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కుల సంఘానికి కూడా ప్రతి నాయకుడికి కూడా మేము ఈ యొక్క వర్గీకరణను మేము వాళ్ళకి అంకితం చేసుకున్నాము. అదేవిధంగా సుధాకరణ పోరాటంలో సురేందర్ మాదిగ కానీ దామోదర్ మాదిగ కానీ వాళ్ళు కూడా వర్గీకరణ విషయంలో పోరాటం చేసి చనిపోయినటువంటి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా వాళ్ళకు నివాళులు కూడా అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముందర పోయి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి 7 జడ్జికి మేమందరం కూడా ఆ పాదాభివందనం చేసుకుంటూ మరి అదేవిధంగా కూడా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఇంకా కూడా మాకు జరిగినటువంటి పోరాటాన్ని జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని గణపురం మండలం మైల్హారం గుట్టలపై 60 ఎకరాల్లో భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రంలో 2వ ఇండస్ట్రియల్గా కారిడార్గా భూపాల్పల్లి జిల్లా అభివృద్ధి చెందుతుందని అన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కోసం ఇండస్ట్రియల్ కారిడార్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమం ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలకు ముందుకు సాగుతున్నది. పారిశ్రామిక ఉన్నతి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, భూసేకరణ రాష్ట్ర సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వాణిజ్యం మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు గారు ఇచ్చేశారు. మా నిర్మలక్క గారికి, మా సోదరుడు పోలీసులో పనిచేసి రిటైర్డ్ అయి ప్రజల్లో సేవకుడిగా పనిచేసిన శాసనసభ్యులు నాగరాజు గారికి, అదేవిధంగా మంత్రి వర్యులకు అందరికీ ఘనంగా గజమాలతో సన్మానించేటువంటి కార్యక్రమాన్ని మీరందరూ చిత్రీకరించారు. వేదిక మీద ఉన్నటువంటి అతిథులకు
మరి భూపాలపల్లి నియోజకవర్గం పక్షాన ఇక్కడ అధికార యంత్రాంగం పక్షాన గౌరవ మంత్రివర్యులకు పాలకుర్తి మండల కేంద్రంలో మక్కన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ చేతుల మీదుగా ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగింది. అనంతరం చైర్మన్ మనాలి ఠాకూర్ మాట్లాడుతూ రాజ్ ఠాకూర్ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే దిశగా ముందుకు వెళ్తున్నామని, ఇదే క్రమంలో ఈరోజు పాలకుర్తి మండలం గుడిపల్లి జయహారం గ్రామంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ అవకాశాన్ని గ్రామంలోని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు మరియు భారీ ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. అందరు ఆడలు రండి తల్లి, రండమ్మా రండి, మీదే సెంటర్ రండి. ఇంకా మిషన్లు తెచ్చి ఆడోళ్ళని అందరు రమ్మని లోపలికి మంచి కావాలా, మీ అందరికి మంచి ఉపాధి కావాలా. ఇంకా మిషన్స్ ఇప్పుడు మీరు ఒకవేళ 100 మంది అయితే ఇప్పుడు 5 పంపించితే ఇంకా 5 పంపిస్తే మొత్తం ఉంటది. మీరు నేర్చుకోవాలి, సర్టిఫికేషన్ తీసుకుంటే మక్కన్ సింగ్ గారి సేవా సమితి ద్వారా మీ అన్న సేవా సమితి నుంచి ఇస్తున్నాను నేను. ఇది మా పర్సనల్, మా ఓన్ ప్రోగ్రామ్. ఇది మీకు మళ్ళీ నేర్పిస్తాము. మళ్ళీ నేర్చుకున్నాక మీకు సర్టిఫికేషన్ ఇచ్చి ఆ సర్టిఫికేట్ ద్వారా మీకు మేము రోజు పని అదే ఆ వర్క్ ఇప్పించి మీరు సంతోషంగా ఉండేటట్టు మీ అన్న చేయాలా, మీ అన్న కోరిక నేను నెరవేరుస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.